వీటన్నిటిలోనూ వీళ్ళ సహకారం ఏదో మేరకు లేకపోతే అవి నడవు. దేవుడికి సంబంధించి అలాగే అక్కడ ఏ పుణ్యక్షేత్రంలోనైనా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పగలిగిన వాళ్ళు అక్కడ సుదీర్ఘకాలంగా అర్చనలో ఉన్నటువంటి వాళ్ళే. దానికి సంబంధించిన చరిత్ర, ఇతర వ్యవహారాలు, ప్రధానంగా దానిలో ఉండేటువంటి లొసుగులు చెప్పగలిగింది వీళ్ళే. వీళ్ళ సహకారం ఉంటే తప్ప అక్రమాలు జరిగే అవకాశమే లేదు. ఆ మేరకు టీటీడీలో ఈయన ఎవరెవరికి ఏ విధంగా సహకరించాడు అనేది కూడా ఒక పరిశోధన చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. రమణ దీక్షితులు గారి వ్యక్తిగత ప్రయోజనాల నుంచి ఒక్కసారి ప్రోబ్ చేయగలిగితే చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఈసారి ఈ ప్రోబ్ చాలా ఎక్స్టెన్సివ్ ప్రోబ్ నడవచ్చు, చాలా డీప్గా వెళ్ళొచ్చు అంటున్నారు. డాలర్ శేషాద్రి గారిది సహజ మరణం కాదు అసహజ మరణం. విశాఖపట్నంలో ఆయన ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చోటు చేసుకుంది అసహజ మరణం అనే అనుమానాలు. సో డాలర్ శేషాద్రి వర్సెస్ రమణ దీక్షితులు మనం చాలా గొడవ చూసాం. ఆయన ఈయన్ని హింసిస్తున్నాడు అనేటువంటి పిక్చర్ ప్రొజెక్ట్ అయినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ క్రమము అక్కడ జరిగినటువంటి లావాదేవీలు, టోటల్గా ఈయన వ్యవహార శైలి అంటీ ముట్టనట్టుగా మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు మాట్లాడిన తామరాకు మీద నీటి బొట్టులా మాట్లాడటం అనేది ఒక స్ట్రాటజీగా ఆయన అనుసరిస్తున్నాడు. ఈ తామరాకుకి నీటి బొట్టుకి మధ్యలో ఏముంది అనేది చూడాలి. ఇప్పుడు అది చూడగలిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన ఒక ఇంటి ఎందుకు ఇస్తున్నాడు, ఇప్పుడు నన్ను వినియోగించుకోండి, మీకు చాలా విషయాలు, మీ ప్రోగ్రామ్ ఏదైతే మీరు ప్రక్షాళన అంటున్నారో ఆ ప్రక్షాళనకు సంబంధించిన చాలా విషయాలు నేను చెప్పగలను అని ఒక హింట్ ఇస్తున్నాడు. అదర్ వే అరౌండ్ ఏంటంటే ధర్మారెడ్డికి సంబంధించిన కీలకమైన రహస్యాలని నా దగ్గర ఉన్నాయి. అంతే. ధర్మారెడ్డికి సంబంధించే కాదండి, ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పేర్లలో భూమన్ కరుణాకర్ రెడ్డి పేరుంది. ఆయనతో పాటు ఇంకొక వైఎస్ఆర్సీపీ పెద్ద మనిషి పేరు కూడా ఉంది. వాళ్ళందరి వ్యవహారాలకి సంబంధించిన సమగ్రమైనటువంటి చిట్టా నేను మీకు ఇస్తాను, మీరు వాళ్ళ మీద ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో యుద్ధం చేసుకోండి అనే ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. ఈయన ఒక సూచన చేస్తున్నాడు తన ప్రకటన ద్వారా. బాబు నా మీద కేసు తీసేయండి, ఆ తర్వాత నన్ను మీరు దగ్గరకు తీసుకోండి, నేను చెప్తాను ఇవన్నీ కూడా అని అనే ఒక హింట్. అంత తొందరగా కేసు అయితే తీసివేయకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా హోల్డ్ చేస్తే మనిషి జారిపోకుండా ఉంటాడనే ఉద్దేశం. కేసు తీయకుండా ఉండటము అవసరమే. అది మాత్రమే కాదు, ఆయన గతంలో ది మూమెంట్ కేసు లిఫ్ట్ చేసేస్తే రెండో రోజు ఆయన టోన్ మారిపోతుందని వాళ్ళ భయం వాళ్ళకుంది. కేసు లిఫ్ట్ చేస్తారా లేదా అనే దానికంటే కూడా అసలు ఈయన